తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. ఈ అన్ని గ్రామ పంచాయతీలకు ఈ రోజు 2 ఏప్రిల్ 2026 రోజున గ్రామ సభలు అయితే నిర్వహించబోతున్నారు. ఈ గ్రామ సభలో గ్రామంలోని ప్రజలు ఎవరైతే ఉంటారో మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, మీ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి, వచ్చిన నిధులను ఏ విధంగా ఉపయోగిస్తున్నారని చెప్పి గ్రామ సభలో అయితే మీరు అడగండి. అదే కాకుండా ఎన్ని నిధులు వచ్చినాయని చెప్పి కూడా గ్రామ సభలో తెలియజేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేశారు. ఇక్కడ మీ గ్రామానికి 60% ఆఫ్ ద ఫండ్స్ ఏమో టైడ్ గ్రాంట్స్ కింద వస్తాయి, 40% ఆఫ్ ద ఫండ్స్ ఏమో అన్టైడ్ గ్రాంట్స్ కింద వస్తాయి. ఈ వచ్చిన నిధులను వాటికి ఏ పనులు అయితే కేటాయిస్తారో వాటి కోసమే ఉపయోగిస్తున్నారా లేక వేరే వాటికి ఉపయోగిస్తున్నారా, వీటి గురించి కూడా తెలుసుకోండి. ఈ వచ్చిన ఫండ్స్ను కూడా అందరూ వార్డు సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలియజేసిన తర్వాతనే గ్రామంలో పనులు చేస్తున్నారా లేదా అని చెప్పి ఈ క్వశ్చన్స్ కూడా అడగండి. ఇక్కడ ఒకవేళ మీకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఈ ఫిర్యాదులను తెలియజేయడానికి గ్రామ సభలో అక్కడ కొన్ని బాక్సులు అయితే పెడతారు. ఆ బాక్సులో మీరు మీ ఫిర్యాదుని రాసి అందులో వేసిన తర్వాత వీటి గురించి తర్వాత అయితే పరిశీలిస్తారు. ఈ గ్రామ సభల్లో మీ గ్రామానికి సంబంధించి ఇంకేమైనా సమస్యలు ఉంటే మొత్తం అడిగి తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.